నోటీసు ద్వారా నా గౌరవానికి భంగం కలిగించారని లేఖలో పేర్కొన్న కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నందినగర్లో కేసీఆర్ విచారణ. జూబ్లీహిల్స్ ఏసీబీకి కేసీఆర్ లేఖ. తమకు చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వలేదని వెల్లడి. అధికారులతో సిట్ చీఫ్ సమావేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణకు హాజరవుతానని మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నందినగర్లోని నివాసంలో విచారణకు అందుబాటులో ఉంటానని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి పోలీసులకు విచారించనున్నారు. అయితే రెండోసారి ఇచ్చిన నోటీసును నందినగర్లోని నివాస గోడకు అతికించడంపై కేసీఆర్ లేఖలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిట్ విచారణకు మాజీ సీఎంగా సహకరిస్తాను. ఈ తరుణంలో జూబ్లీహిల్స్ ఏసీబీకి కేసీఆర్ లేఖ రాశారు. తమకు చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన నోటీసు అక్రమమని, నోటీసు ద్వారా తన గౌరవానికి భంగం కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. నందినగర్లో తన నివాసానికి నోటీసులు అంటించడం చెల్లదని పేర్కొన్నారు. ఈ చర్యపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం నోటీసులు అందించడం అక్రమమని మాజీ సీఎం అన్నారు. 160 సిఆర్పిఎస్ ప్రకారం తనకు నోటీసులు ఇచ్చే పరిధి ఏసీపీకి లేదని, తాను ఉండే ఎర్రవెల్లిలో తన స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. సిట్ విచారణకు మాజీ సీఎంగా, ప్రతిపక్ష నేతగా నేను విచారణకు సహకరిస్తానని, రేపు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటానని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా తన ఇంటికి పరిగణలోకి తీసుకున్నట్లు అనడం సరికాదన్నారు. హరీష్ రావు అఫిడవిట్లో సిద్దిపేట అడ్రస్ ఉన్న హైదరాబాద్లో నోటీసులు ఇచ్చారని గుర్తు చేసిన కేసీఆర్, ఇలాంటి చర్యలతో సిట్ ద్వంద్వ వైఖరి సూచిస్తుందని చెప్పారు. చట్ట ప్రకారం అయితే నందినగర్లో విచారణకు అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. భవిష్యత్తులో ఏమైనా నోటీసులు ఇవ్వాల్సి వస్తే ఎర్రవెల్లికి పంపించాలని లేఖలో కేసీఆర్ సూచించారు. అంతకుముందు ఎర్రవెల్లిలో పోలీసులు జారీ చేసిన నోటీసులపై పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్ చట్టపరంగా ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సమాలోచనలు చేశారు. రేపు ఉదయం ఇవాళ ఉదయం ఎర్రవెల్లి నుంచి హైదరాబాద్కు కేసీఆర్ రానున్నారు. ఈ పరిణామం జరుగుతున్న వేళ అధికారులతో సిట్ చీఫ్ సమావేశం జరిగినట్టు సమాచారం. కేసీఆర్ లేఖ నేపథ్యంలో మరోసారి సిట్ సమావేశమైంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ విచారణ దృష్ట్యా వివిధ అంశాలపై అధికారులతో సిట్ చీఫ్ సజ్జనార్ సమాలోచనలు చేశారు. అయితే కేసీఆర్ విచారించడానికి అధికారుల బృందం మరియు అధికారులు కేసీఆర్ను అడగాల్సిన ప్రశ్నావళిని కూడా ప్రిపేర్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ కేసీఆర్ విచారణకు హాజరైతే అడగాల్సిన ప్రశ్నావళిని సిట్ ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు పునర్నియమానికి సంబంధించి నోట్ ఫైల్ ఆధారంగా ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో విశ్రాంత అధికారిని ఇంటెలిజెన్స్ విభాగానికి ఓఎస్డీగా నియమించడంలోనే కుట్ర ఉందనే కోణంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు చేయాలని పిలుపునిచ్చింది. మరోవైపు శాంతియుత పద్ధతిలో నిరసనలు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. సిట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. బైక్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకలు చేపట్టాలని నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా జిల్లా నేతలు ఎక్కడికక్కడే నిరసన చేపట్టాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. హైదరాబాద్లో బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు తెలంగాణ బాకు రావాలని సూచనలు చేసింది. నిరసన కార్యక్రమాల్లో భాగంగా రేపు ఆదివారం రాష్ట్రంలోని 12,000 పైచిలుకు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్ని చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పూర్తి శాంతియుత వాతావరణంలో ర్యాలీలు నిర్వహించాలని అన్నారు. ఎక్కడ ఆవేశాలకు లోను కావద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో ఉన్న నేతలు అక్కడే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్లో అందుబాటులో ఉన్న నేతలు, శ్రేణులు తెలంగాణ భవన్కు చేరుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ విచారణ, నిరసన కార్యక్రమాల దృష్ట్యా తెలంగాణ భవన్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో నేతలు, శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర భవన్ ఇన్ఛార్జ్లు. ఏది ఏమైనా ఇవాళ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మాజీ సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత సిట్ విచారణకు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటానని సిట్కు లేఖ రాష్ట్ర సంగతి తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిట్ మాజీ సీఎం కేసీఆర్ను విచారించనుంది. అందుకు తగ్గట్లుగానే ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసుకున్న సమాచారం. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ అంశాలపైన ప్రశ్నావళిని రూపొందించాలి అనేది నిన్న సిట్ చీఫ్తో సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రభాకర్ రావును రిటైర్డ్ అయిన ఐపీఎస్ అధికారిని పునర్నియామకం
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఎందుకు నియమించాల్సి వచ్చిందనే అంశంపైనే ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తుంది సిట్.